హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్పకాస్ మీడియా. ఈరోజు వీడియో మొన్న నేషనల్ మీడియాలో ఒక ఇంటర్వ్యూలో కవిత గారు అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అయితే కొంచెం కించపరిచినట్టు మాట్లాడారు, తక్కువ చేసినట్టు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కవిత గారికి పవన్ కళ్యాణ్ గారిని అనాల్సిన అవసరం ఏముంది? రీసెంట్ టైమ్స్లో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా కేసీఆర్ గురించి కానీ, కేసీఆర్ గారి కుటుంబం కోసం కానీ, కేటీఆర్ గారు కానీ ఎవరి గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మాట్లాడలేదు. బట్ ప్రత్యేకంగా కవిత గారికి ఆ సందర్భం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి అడిగినప్పుడు ఈమెకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి తప్ప, వ్యక్తిగతంగా ఈమెకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి తప్ప, నోటికి ఏదో ఆ మాటలు మాత్రం మాట్లాడడం ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు మీరు రీసెంట్ టైంలో మీరు ఎప్పుడైనా సరే కేసీఆర్ గారిని కానీ, కేటీఆర్ గారిని కానీ, హరీష్ రావు గారిని కానీ, కవిత గారిని కానీ వీళ్ళు ఏం చేసినా సరే కూడా ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలే. వీళ్ళ గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు ఈమె కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి మాట్లాడడం చాలా పెద్ద పొరపాటు. అది ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే కాదు, ఎవరు కూడా అది మంచిగా అనిపించలే ఆ క్లిప్ చూడగానే. పవన్ కళ్యాణ్ అసలు నేను ఆయన సీరియస్ పొలిటీషియన్గా అనుకోను, నేను ఏదో అదృష్టం కొద్ది ఆయన డిప్యూటీ సీఎం అయిండు, ఆయన డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావడం, ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం, ఈ సెంటి మాటలని అనవసరమైన మాటలు ఇవన్నీ. అసలు కవిత గారు ఎందుకు ఈ మాటలు మాట్లాడారు? ఆవిడ మనసులో ఏమంత బాధ ఉంది పవన్ కళ్యాణ్ గారి మీద అని చెప్పేసి అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి అయితే ట్రై చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కవిత గారికి బీజేపీ ఎక్కడైతే లిక్కర్ స్కామ్ని బయటకు తీసి అక్కడ అరవింద్ కేజ్రీవాల్ గారిని కావచ్చు, ఇక్కడ తెలంగాణలో ఈమెను కావచ్చు అరెస్ట్ చేసి 5 నెలలు జైల్లో పెట్టిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈమె ఈ మాటలు మాట్లాడారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి కవిత గారికి అసలు అర్హత ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే అర్హత కూడా లేదు. కనీసం ఆమెకు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి కవిత గారికి అర్హత కూడా లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, వీళ్ళందరూ రాజకీయాలు పార్టీ అంతా గెలవక ముందే పవన్ కళ్యాణ్ అనేటోడు ఒక పెద్ద స్టార్ హీరో, తెలుగు ఇండస్ట్రీలో నంబర్ 1 హీరో. గెలుపు ఓటములతోని సూపర్ హిట్లతో సంబంధం లేకుండా ఒక విపరీతమైన క్రేజ్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్ గారు. కనీసం కవిత గారు అంటే ఇప్పటికీ నాకు తెలిసి చాలామంది తెలియకపోవచ్చు. కేసీఆర్ గారి కూతురు ఉంది అని అంటే ఓకే ఉందేమో అని, కవిత గారిని మాత్రం చాలామంది తెలియదు. కేసీఆర్ గారు లేకపోతే కేటీఆర్ గారు కావచ్చు, కవిత గారు కావచ్చు, ఎవరో కూడా ప్రజలకి గుర్తుపెట్టే పరిస్థితి లేదు. కేవలం కేసీఆర్ గారి వల్లనే వీళ్ళకి గుర్తింపు వచ్చింది. కేసీఆర్ అనే వ్యక్తి కనుక లేకపోతే, కేసీఆర్ అనే వ్యక్తి కనుక తెలంగాణ కోసం ఏదైతే ఈ ఉద్యమాలు దానిలో ఉద్యమ నేతగా ఏదైతే ఆయన అనుకుంటాడో అవి కనుక లేకపోతే వీళ్ళెవరు కూడా తెలంగాణ ప్రజలకు తెలియదు. అటువంటి కవిత గారు పవన్ కళ్యాణ్ గారిని అసలు ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదంటే, సీరియస్ పొలిటీషియన్ అంటే ఏంది? నీలాగా ఏమైనా లిక్కర్ స్కామ్ చేసి పోవాలన్నా జైళ్ళకు? అట్లయితేనే సీరియస్ పొలిటీషియన్ అవుతాడు ఎట్లా? లేకపోతే తండ్రి అధికారం అడ్డం పెట్టుకొని ఎక్కడంటే అక్కడ నచ్చినవన్నీ కబ్జాలు చేసుకుంటా ఇలాంటి ఏవైతే ఎలిగేషన్స్ ఉన్నాయో అట్లేమన్నా చేయాలన్నా సీరియస్ పొలిటీషియన్ అంటే? నాకు అర్థం కాదు సీరియస్ పొలిటీషియన్ అంటే దాని మీనింగ్ ఏందో. సీరియస్ పొలిటీషియన్ అంటే 10 సంవత్సరాలు సొంతగా పార్టీ పెట్టిండు. వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారికి అంత అన్యాయం జరిగి చిరంజీవి గారు పార్టీ మూసి వేరే పార్టీలు విలీనం చేసినా సరే కూడా ఎటువంటి సవాళ్ళు వస్తాయో తెలిసి కూడా సవాళ్ళన్నీ ఎదుర్కోవడానికి సిద్ధపడి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జనసేన పార్టీ పెట్టి 10 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉండి కష్టమో నష్టమో ఒక ఎమ్మెల్యే కనీసం పవన్ కళ్యాణ్ కూడా 2 సార్లు ఓడిపోయినా సరే కూడా పార్టీని వదిలిపెట్టకుండా, పార్టీకి మూసేయకుండా, పార్టీని కాపాడుకుంటా ఈరోజు ఆయనకిచ్చిన సీట్లలో గెలిచి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిండు. ఒక్కడే పార్టీ కోసం కష్టపడి పార్టీని నిలబెట్టేది ఎక్కడ? అధికారంలో ఉన్న మీరు అధికారం ఉందని చెప్పేసి అంతా కళ్ళనెత్తికెక్కి ఇష్టానుసారంగా తెలంగాణ మీ సొంతమైనట్టు తెలంగాణని విధ్వంసం చేసి అధికారం కోల్పోయిన మీరెక్కడ? మిమ్మల్ని అనాలని ఎవరికీ లేదు. అసలు కవిత గారిని పాయింట్అవుట్ చేసి కవిత గారి గురించి మాట్లాడాలని చెప్పి ఎవ్వరికీ లేదు. బట్ కవిత గారు మరీ గిల్లిపించుకున్నట్టు మాట్లాడారు. ఇట్లా సైలెంట్గా ఉన్నట్టు ఇట్లా పొడిచి ఇట్లా గిల్లి నన్ను ఎందుకు గిల్లినావు అని చెప్పి నిన్ను గిల్లాలన్నట్టు అట్లా చేశారు మొత్తం ఆవిడ. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 2014లో పార్టీ పెట్టి 5 సంవత్సరాలు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా నెక్స్ట్ 5 years నెక్స్ట్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి ఘోరంగా ఓడిపోయినా సరే కూడా ఎక్కడ అధైర్యపడకుండా, ఎక్కడ నామూషిక లేకుండా ఎట్లా గెలవనా అని ఒక పట్టుదలతోని పార్టీని నిలబెట్టుకొని ఆయన నిలబడి ఈరోజు పార్టీని గెలిపించుకొని సొంత కాళ్ళ మీద పార్టీని లాక్కొని వస్తుంటే ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదంటది ఏమి? సీరియస్ పొలిటీషియన్ అంటే ఏం చేయాలి? కబ్జాలు లేకపోతే ఇట్లా లిక్కర్ స్కామ్లు ఏమైనా చేయాలన్నా సీరియస్ పొలిటీషియన్ అంటే మీలాగా? ఇప్పుడు మీరు ఎందుకు పోయారు జైలుకి? లిక్కర్ స్కామ్ చేసి పోయారు మీరు. అది ఇంకా కేసు నడుస్తూ ఉంది.
మీరు పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా అంటారు అసలు ఆ మాట? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కవిత గారు పవన్ కళ్యాణ్ గారిని గురించి మాట్లాడే అర్హత లేదు, అయినా సరే ఆవిడ మాట్లాడారు. ఇప్పుడు కవిత గారి గుండెలు అంత బాధ ఏంది అని చెప్పేసి అంటే, పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో వాళ్ళ కూటమిలు ఉన్నారు కాబట్టి ఈమెకు బాధ, ఈమెకు అదే బాధ. ఇప్పుడు బీజేపీలో ఉన్న ఎవరు కవిత గారికి నచ్చరు, బీజేపీలో ఉన్న ఎవరు కవిత గారికి నచ్చరు. పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో ఉన్నారు కాబట్టి ఫస్ట్ నుంచి అది ఈమె బాధ. బీజేపీ కదా ఈమెను తీసుకుపోయి జైలు వేసింది, ఈమె స్కామ్లను బయటకు తీసింది బీజేపీనే కదా. అందుకోసం అని చెప్పి ఈమె అది ఎట్లా ఇది చేయాలో బయట చెప్పలేక ఇట్లా పవన్ కళ్యాణ్ గారి మీద అన్నది. సేమ్ చంద్రబాబు నాయుడు గారి గురించి అడిగితే ఆ చంద్రబాబు నాయుడు గారి గురించి వీళ్ళ కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఏమో చంద్రబాబు నాయుడు గారిని ఇష్టాసారంగా తిడతారు, ఆయన అది ఇది అని చెప్పి ఈమె వచ్చి పొగుడుతుంది. ఏందో అర్థం కాదు, అసలు కాన్సెప్ట్ అర్థం కాదు ఎవరికి. ఆయన అసలు ఛాలెంజింగ్ని ఇట్లా బాగా యాక్సెప్ట్ చేసే మనిషి, చాలా ఏమంటారు రెస్పెక్టబుల్ పర్సన్, ఏవో గొప్ప గొప్ప పదాలు వాడింది ఆమె. సేమ్ నారా లోకేష్ గారు ఇంత విమర్శలు చేసి, ఎంత దిగజార్చి, ఎంత ట్రోల్ చేసినా సరే కూడా తట్టుకొని నిలబడి ఈరోజు ఒక మంచి పొటెన్షియల్ ఉన్న పొలిటీషియన్గా. సో మీకు అంటే వీళ్ళేమో రివర్స్ మాట్లాడతారు వాళ్ళ గురించి. ఎవరు? కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు. ఈమెమో మంచిగా మాట్లాడుతుంది. వాళ్ళేమో పవన్ కళ్యాణ్ గారి గురించి మంచిగా మాట్లాడతారు, ఏమో పవన్ కళ్యాణ్ గురించి రివర్స్ మాట్లాడుతుంది. అసలు ఇదేందో నాకు ఈమె ఈమె తెలిసి మాట్లాడిందా, తెలియక మాట్లాడిందా, ఏ కాన్సెప్ట్లో మాట్లాడిందో కూడా ఎవరికి అర్థం కాలే. సడన్గా అట్లా స్టేట్మెంట్ వచ్చిందాం అట్లా. ఇప్పటికైనా సరే కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏడున్నాం, మన పరిస్థితి ఎట్లుంది, అవతల అన్న ముందు మనం ఎట్లా ఏందని చెప్పేసి కవిత గారు ఆలోచించుకుంటే మంచిది. ఇప్పటికే తెలంగాణలో ఆ బీఆర్ఎస్ పార్టీ ఎంత దిగజారిపోయిందో అందరికీ తెలుసు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారిని తట్టుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీ కోలుకుంటుంది లేదు కూడా ఎవరికి తెలియదు. ఇది వాస్తవం. ఇది బీఆర్ఎస్ లీడర్లు అందరూ బయట గొప్పలకి ఎవరు ఎన్నన్నా మాట్లాడవచ్చు, నేను కూడా మాట్లాడుతాను. ఇప్పుడు నేను బీఆర్ఎస్ ఓకే నెక్స్ట్ కేసీఆర్ గారు వస్తారన్నది మాత్రం కేసీఆర్ గారు రారు. ప్రజలకి ఏం కావాలో నాడి తెలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆయన దెబ్బని ఎట్లా తట్టుకొని ఎట్లా కోలుకోవాలన్నదే కేసీఆర్ గారు ఆలోచిస్తారు. ఆ టైం కూడా కేసీఆర్ గారికి ఇస్తలేరు రేవంత్ రెడ్డి గారు. ఆ రేంజ్లో రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. మీరు తెలంగాణలో ఎట్లా బలపడి మళ్ళీ నెక్స్ట్ ఎట్లా ఏం చేయాలని చెప్పి అది వదిలేసి మీరు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడితే మీకు వచ్చిన లాభం ఏం లేదు నాకు తెలిసి, మీకు మైనసే తప్ప. రేపు పొద్దున్న ఇక్కడ ఉన్న జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఆంధ్రాకి సంబంధించిన జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు, ఎవరు కూడా మీకు ఓటు వేయరు. రేపు పొద్దున ఎందుకు వేయాలి ఓటు? మీరు ఇష్టాసారంగా అట్లా మాట్లాడితే ఎందుకు వేయాలి ఓటు? వెయ్యరు. ఇప్పటికైనా సరే కూడా పనికిరాని మాట్లాడి ఆపేసి ఏదైతే పనికి వస్తుందో పనికి వచ్చిన మాట్లాడితే మీకు విలువ పెరుగుతుంది, మీ పార్టీకి విలువ పెరుగుతుంది, మీ నాయనకు కూడా విలువ పెరుగుతుంది. అట్లా కాదు ఇట్లనే మాట్లాడుతుంటే ఆ జరిగే డ్యామేజ్కి మీరే బాధ్యులు. ఆ డ్యామేజ్ ఎట్లుంటుంది అనేది మన ఎలక్షన్లో తెలిసింది. నోరుంది కానీ ఏదైనా అంటే అది మాట్లాడితే ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఎందుకు చేయాలి యాక్సెప్ట్? తెలంగాణ ఎవరు ఇది కాదు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ ట్రై చేస్తాం. జై హింద్.